సో గైస్ ప్రో కబడ్డీ సీజన్ 11 రాహుల్ చౌదరి ఆడబోయే చివరి సీజన్ అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. సో ఈ యొక్క చివరి సీజన్ లో అయినా సరే రాహుల్ చౌదరి కోరుకున్నట్టుగానే తెలుగు టైటన్స్ టీమ్ లో ఆడతాడా? రాహుల్ చౌదరి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ వస్తే తెలుగు టైటన్స్ టీమ్ రాహుల్ ని బై చేస్తారా? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ రాహుల్ ని ఆక్షన్ లో వదిలేస్తారా? సో ఈ వీడియోలో మనం అయితే ఇవన్నీ డిస్కషన్ చేసుకోబోతున్నాము. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ప్రజెంట్ అయితే రాహుల్ చౌదరి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ వాళ్ళైతే 11 lakhs పెట్టి రాహుల్ ని కొన్నారు. సో ఇంకా రాహుల్ చౌదరిని జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లోకి వదిలేస్తుందా అంటే 99% వదలదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా చాంపియన్ ప్లేయర్ వాళ్ళ టీం నుంచి రిటైర్ అవుతున్నాడంటే ఆ టీం కి చాలా గొప్ప పేరు వస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అదే 11 లక్షలు ఇచ్చి రాహుల్ చౌదరి మళ్ళీ టీమ్ లోకి రిటైన్ చేసుకోవడానికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ కి ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ ఫ్రాంచైజీ వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫ్రాంచైజీ ఇన్ పీకేఎల్. వాళ్ళైతే రాహుల్ చౌదరిని అసలు వదిలే ఛాన్సే లేదు. బట్ రాహుల్ చౌదరి పీకేఎల్ 11 లో తెలుగు టైటన్స్ టీమ్ లో ఆడతా అన్నాడు కాబట్టి జైపూర్ పింక్ ప్యాంథర్స్ తో ఉన్నటువంటి అన్ని కాంట్రాక్ట్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని రాహుల్ చౌదరి పీకేఎల్ 11 ఆక్షన్ లోకి వస్తే తెలుగు టైటన్స్ టీమ్ బై చేస్తారా? తెలుగు టైటన్స్ టీమ్ రాహుల్ చౌదరి వైపు పీకేఎల్ 11 ఆక్షన్ లో వెళ్తారా అంటే అబ్సల్యూట్లీ 100% వెళ్తారు. ఎందుకంటే రాహుల్ చౌదరిని పీకేఎల్ 11 ఆక్షన్ లో ఏ టీం కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే తన ప్రజెంట్ ఫామ్. మరి తెలుగు టైటన్స్ టీం పీకేఎల్ 11 ఆక్షన్ లో ఎందుకు కొంటారంటే రాహుల్ చౌదరి పాస్ట్ లో తెలుగు టైటన్స్ టీం కి ఆడాడు కాబట్టి. ఈవెన్ రాహుల్ చౌదరి తెలుగు టైటన్స్ టీమ్ లో ఆడాలని కోరుకుంటున్నాడు కాబట్టి. సో రాహుల్ చౌదరి ఆక్షన్ కి వస్తే మటుకు తెలుగు టైటన్స్ టీం పక్కా రాహుల్ చౌదరిని బై చేస్తారు, 100% గ్యారంటీ. బట్ రాహుల్ చౌదరి మాత్రం జైపూర్ తో ఉన్నటువంటి సైన్స్ ని కనుక క్యాన్సిల్ చేసుకోకపోతే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం మాత్రం ఎట్టి పరిస్థితిలో రాహుల్ చౌదరిని పీకేఎల్ 11 ఆక్షన్ లో వదలరు. ఎందుకంటే ఒక చాంపియన్ ప్లేయర్ వాళ్ళ టీమ్ లో రిటైర్మెంట్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటారు కాబట్టి. ప్రజెంట్ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 లో రాహుల్ చౌదరి కనుక తెలుగు టైటన్స్ టీమ్ లో ఆడాలంటే తెలుగు టైటన్స్ టీం ఫ్రాంచైజీ చేతిలో లేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో కూడా లేదు. మోర్ ఇంపార్టెంట్లీ రాహుల్ చౌదరి చేతుల్లోనే ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ ని తనైతే క్యాన్సిల్ చేసుకుంటేనే పీకేఎల్ 11 ఆక్షన్ లోకి అయితే తను వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే జైపూర్ టీం తనైతే పక్కా రిటైన్ చేస్తారు. మోర్ ఇంపార్టెంట్లీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ లోనే తన రిటైర్మెంట్ కూడా అయిపోతుంది. సో ఇంకా రాహుల్ ఆక్షన్ కి రావాలంటే రాహుల్ చేతుల్లోనే ఉంది. సో ప్రో కబడ్డీ సీజన్ 11 లో రాహుల్ చౌదరిని తెలుగు టైటన్స్ టీమ్ లో చూడాలని ఎంతమంది కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. మరి ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ టీం ఏంటో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.